నమస్తే. కంట్రీ న్యూస్తో మీ చంద్రశేఖర్. ఎట్టకేలకు ఫిక్స్ అయిన చిరంజీవి హీరోయిన్ అనుష్క ఐశ్వర్యరాయ్ను కాదని ఆమెనే. టాలీవుడ్ వరుస సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న బడా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన జెట్ స్పీడ్తో వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలు ఆడియన్స్ అందించి అలరించారు. ఈ క్రమంలో ఇటీవల చిరంజీవి భోళా శంకర్ మూవీతో వచ్చారు. ఈ చిత్రం మాత్రం భారీ నష్టాలను డిజాస్టర్ అయింది. అందుకోసమే ఆయన ఇప్పుడు బింబిసారతో సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకున్న మల్లాడి వశిష్ఠతో తన 156వ సినిమా చేస్తున్నారు. సోషల్ ఫ్యాంటసీ జోనర్లో రాబోతున్న ఈ చిత్రానికి అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి విషయం తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి మల్లాడి వశిష్ఠ కాంబినేషన్లో విభిన్నమైన కాన్సెప్ట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ కూడా వారం రోజుల క్రితం పాటు జరిపి విజయవంతం కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన షూట్ను సంబంధించి ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ చిరంజీవి సరసన ఏకంగా 8 మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇందులో ఒకరు మెయిన్ హీరోయిన్గా కాగా మిగిలిన వాళ్ళు కీలక పాత్రలు చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలో ఇందులో మెయిన్ లీడ్ కోసం అనుష్క శెట్టి, నయనతార, ఐశ్వర్యరాయ్ సహా ఎంతోమంది పేర్లు వినిపించారు. చిరంజీవి సినిమాకు హీరోయిన్ కూడా సంబంధించిన తాజా క్లారిటీ వచ్చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం త్రిషను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసిందట. దీనిపై మరికొంతమంది కొన్ని రోజుల్లో అధికార ప్రకటన రాబోతుంది తెలిసింది. అంతేకాదు ఈ స్టార్ హీరోయిన్ వచ్చే షెడ్యూల్ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం అవబోతుందని టాక్. ఇదిలా ఉంటుండగా మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు విశ్వంబర అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ మూవీని మూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించబోతున్నారు. ఇందులో దగ్గుపాటి రానా విలన్ చేస్తున్నాడట టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించబోతున్నారు. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.